పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ హారీష్ శంకర్ గారు దర్శకత్వం వహించారు. ఉగాదికి విడుదలైంది. మనం కథాంశంలోకి వెళ్తే ఇది ఒక ధైర్య సాహసవంతులైన పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగేటటువంటి కథ. సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఎదిరించి నిలబడేటటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించారు. ధైర్యము, సాహసము మరియు కుటుంబ ఎమోషన్స్ అన్నీ కలిపి ఆల్ మిక్చర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మూవీగా మన ముందుకు వచ్చింది. దీంట్లో ప్లస్ పాయింట్లు వచ్చేసి పవన్ కళ్యాణ్ యొక్క యాక్షన్ ఎక్స్ట్రాడినరీ. ఒక సందర్భంలో ఆయన యాక్షన్ నిజంగా వన్ మ్యాన్ షోలా అనిపిస్తుంది. ఇక డైలాగులు, ఎంట్రీ డైలాగులు వచ్చేసి ఫ్యాన్స్కి పూనకాలే. ఇక యాక్షన్, ఇంటర్వెల్ బ్యాంగ్ ఓకే, మాస్ ఎలిమెంట్స్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్సే. ఇక మైనస్ పాయింట్లు వచ్చేసి కథాంశం రొటీన్గా ఉండటము, రొటీన్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్లా ఉండటము, పాటలు కొంచెం గుర్తుపెట్టుకునే విధంగా లేకపోవటము, స్క్రీన్ ప్లేని ఈజీగా ఊహించగలిగేటట్టు ఉండటము, ఇవి మైనస్ పాయింట్లు అయితే. ఇక ఇతర నటీనటుల యొక్క పర్ఫార్మెన్స్ చూస్తే శ్రీలీల గారి యొక్క గ్లామరు, ఎనర్జీ ఓకే, అండ్ రాశి ఖన్నా గారి సపోర్టింగ్ క్యారెక్టర్ ఓకే. సోషల్ మీడియాలో కొంతమంది బాగా ఎంజాయ్ చేశారు, మనకు కొంతమంది యావరేజ్ అనుకున్నారు. ఇక రేటింగ్ విషయానికి వస్తే 3 or 5. ఓవరాల్గా ఇది ఫ్యాన్స్కి మాస్ ఫీస్టే. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే మస్ట్ వాచ్. మీరు కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ను ఎంజాయ్ చేస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఒకవేళ కొత్తదనాన్ని కోరుకున్నట్లయితే యావరేజ్గా ఫీల్ అవుతారు. దిస్ ఈజ్ ఓవరాల్ రివ్యూ అబౌట్ ఉస్తాద్ భగత్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ హారీష్ శంకర్ గారు దర్శకత్వం వహించారు. ఉగాదికి విడుదలైంది. మనం కథాంశంలోకి వెళ్తే ఇది ఒక ధైర్య సాహసవంతులైన పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగేటటువంటి కథ. సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఎదిరించి నిలబడేటటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించారు. ధైర్యము, సాహసము మరియు కుటుంబ ఎమోషన్స్ అన్నీ కలిపి ఆల్ మిక్చర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మూవీగా మన ముందుకు వచ్చింది. దీంట్లో ప్లస్ పాయింట్లు వచ్చేసి పవన్ కళ్యాణ్ యొక్క యాక్షన్ ఎక్స్ట్రాడినరీ. ఒక సందర్భంలో ఆయన యాక్షన్ నిజంగా వన్ మ్యాన్ షోలా అనిపిస్తుంది. ఇక డైలాగులు, ఎంట్రీ డైలాగులు వచ్చేసి ఫ్యాన్స్కి పూనకాలే. ఇక యాక్షన్, ఇంటర్వెల్ బ్యాంగ్ ఓకే, మాస్ ఎలిమెంట్స్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్సే. ఇక మైనస్ పాయింట్లు వచ్చేసి కథాంశం రొటీన్గా ఉండటము, రొటీన్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్లా ఉండటము, పాటలు కొంచెం గుర్తుపెట్టుకునే విధంగా లేకపోవటము, స్క్రీన్ ప్లేని ఈజీగా ఊహించగలిగేటట్టు ఉండటము, ఇవి మైనస్ పాయింట్లు అయితే. ఇక ఇతర నటీనటుల యొక్క పర్ఫార్మెన్స్ చూస్తే శ్రీలీల గారి యొక్క గ్లామరు, ఎనర్జీ ఓకే, అండ్ రాశి ఖన్నా గారి సపోర్టింగ్ క్యారెక్టర్ ఓకే. సోషల్ మీడియాలో కొంతమంది బాగా ఎంజాయ్ చేశారు, మనకు కొంతమంది యావరేజ్ అనుకున్నారు. ఇక రేటింగ్ విషయానికి వస్తే 3 or 5. ఓవరాల్గా ఇది ఫ్యాన్స్కి మాస్ ఫీస్టే. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే మస్ట్ వాచ్. మీరు కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ను ఎంజాయ్ చేస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఒకవేళ కొత్తదనాన్ని కోరుకున్నట్లయితే యావరేజ్గా ఫీల్ అవుతారు. దిస్ ఈజ్ ఓవరాల్ రివ్యూ అబౌట్ ఉస్తాద్ భగత్ సింగ్.